తెలుగు వారి లోగిళ్లలో సంక్రాంతి కళ వచ్చేసింది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల సందడికి విజయవాడ నగరం వేదికవుతోంది. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో పట్టుమట హైస్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించ తలపెట్టిన భారీ ముగ్గుల పోటీలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే ఈ పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. విజయవాడలో సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. సిటీ కేబుల్, శ్రీచక్ర భక్తి ఛానల్ మరియు స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి ముగ్గుల పోటీలకు పటమట హైస్కూల్ గ్రౌండ్ వేదికగా సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్న ఈ పోటీల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగువారి సాంప్రదాయాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఈ పోటీల్లో పాల్గొనేందుకు నగరంలోని మహిళలు, యువతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో మైదానం అంతా సందడిగా మారింది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందించడంతో పాటు ప్రముఖ ఛానళ్ల భాగస్వామ్యం ఉండటంతో ఈ పోటీలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పటమట హైస్కూల్ ప్రాంగణం సంక్రాంతి శోభను సంతరించుకుంది. మన సంస్కృతిని కాపాడుకుంటూ మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీలకు నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే పోటీదారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు నిర్వాహకులు కూడా ఎక్కడా లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ప్రాంతమంతా ఇప్పుడే పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న ఇన్వెస్టర్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రం మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటా ఏపీ దక్కించుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టమని అన్నారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. దేశీయ పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం ప్రజలకు శుభవార్తని ఆయన పేర్కొన్నారు. ముందు చూపుతో అమలు చేస్తున్న పాలసీ సంస్కరణల ప్రభావం ఇదని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల ద్వారా పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయని అన్నారు. ప్రోత్సాహకాల పంపిణీలో పారదర్శకత కోసం ఎస్క్రో ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టామని వెల్లడించారు. రంగాల వారీగా స్పష్టమైన విధానాలు అమల్లోకి తీసుకువచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకున్న ఇన్వెస్టర్లకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. విజన్పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ బృందం చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. ఇది విజయానికి ముగింపుగా కాకుండా భవిష్యత్తు అభివృద్ధికి పునాదిగా అభివర్ణిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, స్థిరమైన వృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏపీ తర్వాత స్థానాల్లో ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8% ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒడిశాలను దాటి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1% పెట్టుబడులతో ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆర్థికంగా కుదేలయ్యాయని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి నిధులు విడుదల చేయించారని మంత్రి తెలిపారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే రావటం శుభపరిణామమన్నారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శనివారం గుంటూరు నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్వర్ణ భారతి నగర్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి నారాయణ సుమారు 117 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. 48 కోట్లతో 4.25 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 3 పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 65.59 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. శిల్పారామం సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు.
మున్సిపాలిటీల్లో ప్రజలు కట్టిన పన్నులను ఇతర అవసరాలకు మళ్లించి నగరాల అభివృద్ధిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోవడం వల్లే కేంద్రం నుంచి రావాల్సిన ALLB నిధులు, స్వచ్ఛ భారత్ నిధులు నిలిచిపోయాయని వివరించారు. కేవలం 150 కోట్ల రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల రాష్ట్రం వేల కోట్ల కేంద్ర నిధులను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి నిధులు విడుదల చేయించారని మంత్రి తెలిపారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే రావడం శుభపరిణామమని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు నగర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఏ మున్సిపాలిటీలైనా, కార్పొరేషన్లైనా, పంచాయతీలైనా ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన నీరు. ఆ తర్వాత ప్రజలు కోరుకునేది ప్రతిరోజు ఇంట్లో వచ్చే ఏదైతే చెప్తుందో, ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్, లేదా కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చే వేస్ట్, లేదా హోటల్స్ నుంచి వచ్చే వేస్ట్, ఇదంతా ఏ రోజుకి ఆ రోజు బయటికి పంపించాలని కోరుకుంటాడు, సాలిడ్ వేస్ట్. తర్వాత మూడవది ప్రతి ఒక్కరు లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ అంటే మన బాత్రూముల్లో, కిచెన్లో, టాయిలెట్స్లో వచ్చే వాటర్ ఏ రోజుకి ఆ రోజు బయటకు పంపించాలని ప్రజలు కోరుకుంటారు. తర్వాత రోడ్లు, తర్వాత లైట్స్. వర్షాకాలం వస్తే నీళ్లు బయటకు పోయేదానికి స్టామ్ వాటర్. జనరల్గా ప్రజలు కోరుకునేది ఇది మెయిన్గా. అది అయిన తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ గత ప్రభుత్వం ఎన్ని వదిలేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE నివేదిక ప్రకారం పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలవటం గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలను వేధించడంతో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగిందని మంత్రి పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE నివేదిక ప్రకారం పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా నిలవడం గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంపై పారిశ్రామికవేత్తల్లో ఉన్న నమ్మకానికి ఈ నివేదికే నిదర్శనమని స్పష్టం చేశారు. దేశవ్యాప్త పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఏపీ అగ్రస్థానంలో ఉంటే తర్వాతి స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్రలు నిలిచాయని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం పరిశ్రమలను వేధించడంతో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే సుమారు 25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగిందని మంత్రి తెలిపారు. కేవలం CLL భాగస్వామి సదస్సులోనే 13.25 లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం, 25 రకాల కొత్త పారిశ్రామిక పాలసీలు, సింగిల్ విండో అనుమతుల వల్ల గూగుల్, TCS, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్లు వేస్తూ ఎన్ని కుయుక్తులు పనినా రాష్ట్ర అభివృద్ధిని ఆపలేకపోయారని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం రాష్ట్రానికి దక్కిన గౌరవమని కొనియాడారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రవాహంలాగా వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఒక నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. గత 5 ఏళ్లలో విధ్వంసాలను చూసాం, వేధింపులను చూశారు, రాష్ట్రం నుంచే పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పాలసీలు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 రకాల పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీలు అత్యుత్తమని, భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన పాలసీలని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళలో తీసుకున్నట్టయితే మనం తక్కువ ధరలకు భూములను కేటాయించటం, అదేవిధంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం, అదే మనము స్పీడ్ ఆఫ్
డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, వీటన్నిటి ద్వారా కూడా ఉన్న ప్రభుత్వాలు వస్తున్నాయి. గుంటూరు వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మారిషస్ రిపబ్లిక్ అధ్యక్షులు హెచ్ఈ ధర్మ్బీర్ గోకుల్కు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. జనవరి 3 నుండి 6 వరకు రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న మారిషస్ రిపబ్లిక్ అధ్యక్షులు హెచ్ఈ ధర్మ్బీర్ గోకుల్కు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుష్పగుచ్చం అందించి సాదరంగా ఆహ్వానించారు. మారిషస్ అధ్యక్షుడి 4 రోజుల పర్యటనలో భాగంగా స్వాగతం పలికిన మంత్రి దుర్గేష్ పర్యటన ముగిసిన అనంతరం జనవరి 6వ తేదీన మారిషస్ అధ్యక్షుడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు భాష సంస్కృతులతో విడదీయలేని బంధం ఉన్న మారిషస్ దేశాధినేత రాక ఏపీ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. జగన్ హయాంలో వేధింపులు, కక్ష సాధింపులతో పాలన పతనావస్థకు చేరిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా ముందుకు దూసుకువెళుతుందని వెల్లడించారు. కేవలం 18 నెలల్లో ఏపీకి 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 26 లక్షల ఉద్యోగ అవకాశాలను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలవడంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు, మంత్రి నారా లోకేష్ నిబద్ధతకు నిదర్శనంగా పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచిందని వ్యాఖ్యానించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE విడుదల చేసిన నివేదిక ప్రకారం 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్, డిసెంబర్ మధ్య రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వాటా గణాంకాలు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో వేధింపులు, కక్ష సాధింపులతో పతనావస్థకు చేరిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా ముందుకు దూసుకువెళ్తోందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో సిస్టమ్ వంటి సంస్కరణల ద్వారా పెట్టుబడిదారుల్లో పెరిగిన నమ్మకమే రాష్ట్రాన్ని టాప్ ప్లేస్కు చేర్చడంలో కీలకంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. కేవలం 18 నెలల్లో ఏపీకి 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 26 లక్షల ఉద్యోగ అవకాశాలను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం నాదెండ్ల బ్రహ్మం చౌదరి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి యువనేత నారా లోకేష్ వెన్నంటే ఉండి పాదయాత్ర మొత్తం ముందుండి నడిపించారన్నారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరికి ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడటమే కాకుండా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని పార్టీ నాయకులకు అండగాల్చిన వ్యక్తి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అని, క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం నాదెండ్ల బ్రహ్మం చౌదరి అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. రాష్ట్ర కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం తాడేపల్లిలోని ఎస్ఆర్ కన్వెన్షన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ దుర్గగురి చైర్మన్ బొర్రా గాంధీ, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరితో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర సమయంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి యువనేత నారా లోకేష్ వెన్నంటే ఉండి పాదయాత్ర మొత్తం ముందుండి నడిపించాడని అన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీ నాయకులకు అండగా ఉన్నాడని గుర్తు చేశారు. కమ్మ సామాజిక వర్గంలో కూడా ఎంతో మంది పేదవారు ఉన్నారని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. బ్రహ్మం చౌదరికి అన్ని విధాలుగా అండగా తోడుగా ఉంటామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరికి ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. మేము ఈ రోజున అక్కడ కేంద్రంలో మంత్రులు అయ్యామన్న సంగతి మేము ఎప్పుడూ మర్చిపోమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందే తెలంగాణలో మొదలైంది బ్రహ్మం
రాజకీయ ప్రస్థానం. విద్యార్థి దశలో బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు పోరాడాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మన ఆరాధ్య దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు కానీ, దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీదకి వచ్చినప్పుడు కానీ, శంకారావం యువగళంతో లోకేష్ గారితో ఉండటం కానీ, ఈ విధంగా నిరంతరం 22 కేసులు పెట్టించుకొని ఊరూరా తిప్పారు అరెస్ట్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, చూడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందో, అభిమానాన్ని, ధైర్యాన్ని. ఇది పల్నాడులో పుట్టిన పులిబిడ్డ, నీ వల్ల కాదు. ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో 73 మంది లబ్ధిదారులకు సుమారు 35 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడే ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. శనివారం పోరంకిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు సుమారు 34,98,658 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొండంత అండగా నిలుస్తున్నారని కొనియాడారు. గత 18 నెలల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో 1249 మందికి 11.33 కోట్ల మేర ఆర్థిక సాయం అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, కూటమి నేతలు, జనసేన నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఈ సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంత పెద్ద ఎత్తున 11,32,54,000 రూపాయలు సుమారుగా 1249 మందికి ఇచ్చారు అని అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. గత ప్రభుత్వంలో నేను కూడా ఓడిపోయి ఉన్నాం. ఎప్పుడు 19 నుంచి 24 వరకు. అప్పుడు 14 నుంచి 19 దాకా సుమారుగా 18-19 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అప్పట్లో సహాయం చేయడం జరిగింది. 19-24 మధ్యలో ప్రభుత్వం దగ్గరికి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది లేదు అని చెప్పేసేవాళ్ళు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి బిల్స్ ఇవ్వండి అని అంటే బిల్స్ అనేది మమ్మల్ని అడగమాకండి, ఒకవేళ ఇస్తే మా మీద కేసులు పెడతారని చెప్పేవాళ్ళు. ఎక్కడా కూడా ₹1 ఇచ్చింది సంగతి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈరోజు మహిళలు మీరు ఉన్నారు, మీరు బస్సు ఎక్కి వస్తే ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు, పెన్షన్లు 5,000 నుంచి 15,000 రూపాయల దాకా ఇస్తా ఉన్నారు, ఇక మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తా ఉన్నారు, వితంతువులకి వృద్ధులకి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, వికలాంగులకి 6,000 ఇస్తా ఉన్నారు, కిడ్నీ పేషెంట్కి 10,000 ఇస్తా ఉన్నారు. ఇలా స్థాయిని బట్టి రకరకాలుగా పెన్షన్లు ఇస్తా ఉన్నారు. భవానీపురం 41వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బార్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్ల సమస్యలపై ప్రజలు ఎంపీకి విన్నవించుకున్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి వారం ఒక డివిజన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. భవానీపురం 41వ డివిజన్ మసీదు రోడ్డులో కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ భారీగా దరఖాస్తులు అందాయి. అనంతరం ఎంపీ చిన్ని మాట్లాడుతూ ప్రతి వారం ఒక డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలను పీజీఆర్ఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆయా శాఖలకు పంపి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యానికి అనుగుణంగా ప్రజలకు పాలన చేరువ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో నాయకులు ప్రజలకు అందుబాటులో లేరని, కానీ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడి అధికారంలోకి వచ్చినందున ప్రజల చెంతకే వెళ్లి సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క గ్రీవెన్స్ పెట్టి ఆ సమస్యలన్నీ ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడే ఉండటం వల్ల ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా 24 గంటల్లో వాళ్ళకి SMS వచ్చే విధంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తాం. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 54 అప్లికేషన్లు వచ్చినాయి. మొన్న పెడితే గత వారంలో ఒక డివిజన్లో 250 వచ్చినాయి. సుమారు సాయంత్రం లోపల ఒక 500 వరకు వస్తాయనుకున్నాం. ప్రతిదీ కూడా ఎక్కువగా ఇక్కడ పెన్షన్, హౌసింగ్ సమస్యలు తీసుకొస్తున్నారు. తప్పకుండా పెన్షన్, హౌసింగ్ సమస్యలు ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఈ ప్రజాప్రభుత్వ సమయంలో వీటిని పరిష్కరించి మరింత ప్రజలకి ఆదరణ చూపే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఉనికి కోల్పోయిన జగన్ రెడ్డి బృందం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి సునకానందం పొందుతుందని మండిపడ్డారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని, 365 రోజులు కష్టపడే నాయకుడు కొత్త సంవత్సరం వేళ కేవలం 4 రోజులు కుటుంబంతో గడిపితే ఓచుకోలేకపోవడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని, పోలవరం పూర్తి చేయటం, పెన్షన్లు పంపిణీ వంటి కీలక పనులను ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుందని గుర్తు చేశారు. జగన్ హయాంలో భూములపై సైకో బొమ్మలు వేసి భయపెడితే నేడు రాజముద్రతో రైతులకు భూ హక్కులు కల్పించామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా అబద్ధపు ప్రచారాలు, తప్పుడు పద్ధతిలో వెళ్ళటం, రప్ప నరికేస్తామని చెప్పటం, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దోషణలు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వీడికి భార్య బాగాలేదు, వాడికి పిల్లలు బాగాలేదని వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తూ ఉన్నారు. వీటిని ప్రజలు పట్టించుకోరు అనే సంగతి ఈ సైకో బ్యాచ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సంవత్సరానికి 365 రోజులుంటే 365 రోజులు రాష్ట్రం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తన 75 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు 18 గంటలు కష్టపడతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు మొత్తం గత 18 నెలల కాలం క్రితం ఉంటే ఆ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కోసం రోజుకి 18 గంటలు నిద్రపోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అక్షరాయుధంతో సమాజాన్ని మార్చిన సావిత్రిబాయి పూలేకి భారతరత్న ఇవ్వాలని జాతీయ బీసీ యువజన అధ్యక్షులు పి మురళీ రామకృష్ణారెడ్డి, సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షులు నూరుల్ ఆమీన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని బీసీ సంఘాలు అన్ని ఏకగ్రీవంగా కలుపుకుని బీసీలు ముఖ్యమంత్రి కావాలని వారు పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను జాతీయ బీసీ యువసేన మరియు ఆంధ్రప్రదేశ్ కాపునాడు సంయుక్త నిర్వహణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ బీసీ యువసేన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు, మహిళా నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి 100 మంది మహిళలకు పిచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి, షేక్ నూరుల్ అమీన్,
సిరిగుడి లావణ్య కుమార్, గిద్దా శ్రీనివాస నాయుడు చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రాంతంలో మహిళలకు చేయూతనివ్వడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అలాగే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళలకు చేయూతనివ్వడానికి, ఉపాధి కల్పించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మహిళలే మనకు ఆదర్శమని, మహిళా శక్తికి మించింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నియామక పత్రాలను అందజేశారు. పెట్టినటువంటి భిక్ష వల్లే ఈరోజు ఈ ఉన్నత స్థితికి వెళ్ళారనేది ప్రతి మహిళ గమనించుకోవాలి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని ప్రతి కులాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు అత్యంత ఘనంగా చేసుకోవాలని పిలుపునిస్తున్నాము. అలాగే భారతరత్న ప్రకటించాలని సావిత్రిబాయి పూలే గారికి, అలాగే జ్యోతిరావు పూలే గారికి కూడా భారతరత్న ప్రకటించాలని బీసీ యువసేన తరఫున డిమాండ్ చేస్తున్నాము. బీసీ యువసేన అలాగే కాపునాడు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది మహిళలు వచ్చి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి మరి ఫారెన్ కల్చర్ అనే ఒక వ్యసనంలాగా మారింది. మహిళలు కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ భారతదేశపు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోయే పరిస్థితి, ఆ ప్రమాదం తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్న ఈ తరుణంలో ప్రతి మహిళ ముందుకు రావాలి. తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబం దగ్గర నుంచే ఈ భారతదేశపు సాంప్రదాయాలని, కట్టుబాట్లని కాపాడుకునే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ సెలవు. కృష్ణా జిల్లా కంకిపాడులో అర్ధరాత్రి వేళ ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. నిద్రిస్తున్న ఒక వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తెరతో దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం కృపాకర్ అనే యువకుడు మద్యం మత్తులో స్థానికంగా నివసించే వకులాదేవి అనే వృద్ధురాలి ఇంట్లోకి అనధికారికంగా ప్రవేశించాడు. అనంతరం ఆమెతో గొడవకు దిగి ఇంట్లో ఉన్న కత్తెరతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వకులాదేవిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు కృపాకర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బహిరంగంగా రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. కంకిపాడు గ్రామంలో స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళపై కట్టెపోగు కృపాకర్ అనేటువంటి యువకుడు మద్యం అతిగా సేవించి ఆ మత్తులో ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి కత్తెర తీసుకుని కత్తెరతో ఆమెపై గాయాలు చేశాడు. ఎందుకు దొంగతనానికి వెళ్ళాడా లేకపోతే దేనికి వెళ్ళాడు అనేది కారణం తెలియలేదు. ఈలోగా అక్కడ పక్కన వారు ఆమె అరుపులకి పక్కన వారు వచ్చే లోపు వీడు అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి పారిపోయాడు. వాడిని ఈరోజు మార్నింగ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకుని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. జనవరి 20వ తేదీన శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పరమ పూజ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వైశ్య గురుమఠం హకరీపురం హోన్నావరం ఉత్తర కన్నడ స్వామీజీ పిలుపునిచ్చారు. వాసవి ఫౌండేషన్ శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ చాలా శ్రద్ధ భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి ఉపదేశాలను పాటించాలని సూచించారు. నగరంలోని బ్రాహ్మణ వీధిలో శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామనాశ్రమ మహాస్వామీజీ వైశ్య గురు మఠం హకిరీపురం హోన్నావరం ఉత్తర కన్నడ స్వామీజీ వాసవి ఫౌండేషన్ వివికే నరసింహారావు పాల్గొన్నారు. జనవరి 20వ తేదీ మాఘశుద్ధ విధియన జరిగే శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవం బ్రోచర్ని స్వామీజీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రుండి రాకేష్, గౌరవ అతిథిగా సీఏ గడ్డం సత్యనారాయణలు పాల్గొంటారని తెలిపారు. నగరంలోని పూజారివారి వీధి శ్రీ లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య కళ్యాణ మందిరం, శ్రీ వాసవి ఫౌండేషన్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, ఆవోపా కృష్ణా మహిళా విభాగ్, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ గ్రేటర్స్ వార్ల సంయుక్తంగా శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఆ విధంగా నిర్వహిస్తూ భాగంగానే ఈ సంవత్సరం మాఘశుద్ధ విధియ జనవరి 20వ తారీఖు మంగళవారం నాడు కూడా కొన్ని వేల మంది భక్తులతో కుంకుమ పూజలు నిర్వహిస్తూ అదేవిధంగా కొన్ని వేల మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది.
ఇటువంటి కార్యక్రమానికి మాకు అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి వాసవి భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నాం. ఇంకా పోయిన సంవత్సరం కూడా 5 రోజులు చేశాము. ఈ సంవత్సరం 1 రోజు మాత్రమే నిర్వహిస్తూ చాలా అత్యంత వైభవంగా వాసవి హోమం, కలశ పూజ, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇటువంటి వివిధ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని, వాసవి భక్తులందరూ పాల్గొవాలని తెలియజేస్తున్నాం. 20వ తారీఖు లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. జై వాసవి. స్వామీజీ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా వాసవి ఫౌండేషన్ శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణను చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. అమ్మవారి ఉపదేశాలను పాటించాలని పిలుపునిచ్చారు. జగజ్జనని అయిన పార్వతీమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి రూపంలో మన ఆర్యవైశ్యుల కులంలో అవతారాన్ని తీసుకొని మనల్ని ఆశీర్వదించారు. ఇలాంటి అమ్మవారిని మనం ఎల్లప్పుడూ ఆరాధించుకొని అమ్మవారు మనకు ఆదేశించిన ఉపదేశాలని పాటించాలని చెప్తున్నాము. ఏమి ఉపదేశాన్ని ఇచ్చారంటే, సంక్షిప్తంగా చెప్పాలంటే మనమందరూ కూడా అహింసని, సత్యాన్ని, శాంతిని, పరోపకారాన్ని, అలాగే గొప్ప కార్యానికి ఆత్మార్పణం కూడా చేయాలని అమ్మవారు మనకు ముఖ్యంగా ఉపదేశిన తత్వాలని ఈ సందర్భంలో చెప్తూ, అమ్మవారిని ఆరాధిస్తే మనకు అన్ని విధాలు మంచిగా అవుతుంది అనేది మన వేద శాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంలో మరొకసారి గుర్తు చేస్తూ, మనందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకొని ఈ మాధ్యమం ద్వారా మీ అందరికీ కూడా మా ఆశీర్వాదాల్ని, నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.